నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఒక్క సంవత్సరంలోనే పబ్లిక్ సర్వీస్ ద్వారా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్విరామంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. 8వ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. సింగరేణి సంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలి. ఏఐఎఫ్టియు గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపు. ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుంది. ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ వెల్లడి. గోదావరి కని తిలక్ నగర్లో కరీం అనే యువకుడిపై కత్తులతో దాడి. ఒక్క సంవత్సరంలోనే పబ్లిక్ సర్వీస్ ద్వారా 56,000 ఉద్యోగాలు నియామకం చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు రామగిరి మండల కేంద్రంలోని శ్రీపాద భవన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని, అప్పులను వడ్డీలకు 20,000 కోట్ల రూపాయలు చెల్లించామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్నూరి నరేందర్ రెడ్డిని ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అలాగే నరేందర్ రెడ్డి విద్యా సంస్థల్లో నెలకొల్పి నాణ్యమైన విద్యను అందించి ఎందరో విద్యార్థులకు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా తీర్చిదిద్దారని, ప్రభుత్వంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే శాసన మండలిలో ప్రతి నిరుద్యోగి సమస్యలు నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తారని చెప్పారు. అదేవిధంగా 10,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేశామని, అదేవిధంగా 26 నెల పీఈటీ పోస్టులకు ప్రమోషన్ ఇప్పించామని, గ్రూప్ 1, 2 పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్ఫర్మెంట్లో ఎక్కడ తప్పులు జరగకుండా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంటు న్యాయపరమైన ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. అదేవిధంగా రైతులకు 23,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, సన్నవడ్లకు బోనస్ ఇచ్చామని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని అన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్, బీజేపీ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులేరని, గత ప్రభుత్వం బీఆర్ఎస్, బీజేపీ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని అన్నారని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా కొత్తగా లాభాల వాటా బోనస్ 5,000 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్కే చెందుతుందన్నారు. సింగరేణి ప్రాంతమైన గోదావరి కనిలో స్కిల్ సెంటర్ తీసుకొచ్చామని, డిప్లొమా చేసిన వారిని కూడా గ్రాడ్యుయేట్లుగా గుర్తిస్తున్నామని, అభివృద్ధి చేసే కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. చాలా చేసేది కాదంటారు. నిరుద్యోగ యువతి యువకులకు, ఈ గ్రాడ్యుయేట్ సోదరులకు, సోదరిమణులకు ప్రభుత్వానికి సంబంధించి ఇంకేదైనా సమస్యలు, ఆ సమస్య పరిష్కారం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో సమస్యలను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇది కేంద్రానికి సంబంధించిన ఎన్నిక కాదు. ఓటును వృధా చేసుకోకుండా ఎవరితోని పనులు అవుతాయి, ఏ విధంగా పనులు అవుతాయి ఆలోచన చేయాలని విఘ్నులను, విద్యావంతులను, మేధావులను, మా గ్రాడ్యుయేట్ సోదరులను, మా సింగరేణి
ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులను అందరినీ కూడా బేరీజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మరి కరీంనగర్ జిల్లావాసి, నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు ఆనాడు మోనోపోలీతో నడుస్తూ ఉన్న తరుణంలో కష్టపడి ఒక వ్యవస్థను స్థాపించి మెరుగైన విద్య, నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులు ఈ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి, ఈ జిల్లాలకు సంబంధించిన వేలాది మంది విద్యార్థులకు చదువులు అందించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంబీఏలో చదువుకొని చాలా పెద్ద ఎత్తున వివిధ హోదాల్లో స్థిరపడ్డ అనేక మంది ఉన్నారు వీరిచ్చిన విద్య ద్వారా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక పరంగా ఉద్యోగ సమస్యలు, ఇంకో పరంగా ఉపాధ్యాయ సమస్యలు, ఇంకో పరంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని వీటన్నింటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంలో మా సహచర శాసన మండలి సభ్యుడిగా ఉంటే ప్రభుత్వంతో అనునిత్యం అనుసంధానం చేస్తూ ఈ వర్గాలన్నింటికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే యోచన ఉండే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి అభ్యర్థిగా ఈరోజు పట్టభద్రుల ముందున పెట్టడం జరిగింది. నేను మీ అందరికీ కోరుతా ఉన్న ప్రధానంగా మా సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులే కానీ, వివిధ హోదాల్లో ఉన్న మా ఇంజనీర్లే కానీ, అదేవిధంగా మా క్లరికల్ ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్విరామంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో నైట్ హాల్ట్ నిర్వహించారు. గురుకులంలో చదువుతున్న పిల్లలతో కలెక్టర్ ముఖాముఖి అయ్యారు. గురుకులంలో అందిస్తున్న భోజనం నాణ్యత, విద్య, ఇతర వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన విద్యా విధానం గురించి, విద్యార్థుల విజయం కోసం తయారు చేసినటువంటి పరీక్ష ప్రణాళిక విధానాన్ని తెలుసుకొని విద్యార్థులకు పరీక్షలకు అనుకూలంగా తయారు చేసినటువంటి ప్రణాళికను పరిశీలించి పరీక్షల సమయంలో ధైర్యంగా ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉండాలని, దాని సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ప్రణాళిక తయారు చేసుకొని క్రమ పద్ధతిన ఆ దిశగా పయనించాలని, ఒకే రోజు అద్భుత ఫలితాలు సాధించడం కుదరదని, నిరంతర శ్రమతోనే ఉన్నత శిఖరాలు చేరుకుంటామని కలెక్టర్ తెలిపారు. గురుకులంలో మరమ్మతుల పనులు మంజూరైన నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని గురుకులం ప్రిన్సిపాల్ వి శ్రీనాథ్, ఉపాధ్యాయ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదివారం 8వ కాలనీలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థుల గెలుపు మాత్రమే ప్రజల ఆకాంక్షలను న్యాయం చేయగలదని స్పష్టం చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలన, యువత భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఓటు విలువైందని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధి ఆశించే యువత, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యిందని చెప్పారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అందరూ సంఘటితంగా ఉంటూ బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ సింగరేణి స్టేడియంలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా, వాకర్స్ అందరినీ కలుస్తూ ఇవాళ 18 లైన్ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లందరినీ కూడా దగ్గరుండి కలుస్తూ ఓటుని అభ్యర్థిస్తున్నటువంటి 18 లైన్ కాలనీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా
ఒక 10 రోజుల నుండి కూడా ఈ ప్రచార కార్యక్రమంలో ఎక్కడ కేజీబీవీ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడ మోడల్ స్కూల్కి వెళ్ళినా, ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళినా, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వారి యొక్క వైఫల్యాలను చూస్తూ 100కి 100% మా వైపున ప్రశ్నించే గొంతుకగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మేము గెలిపిస్తామని చెప్పి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మరొక వైపు టీచర్స్ కావచ్చు చెప్పడము నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో, ముఖ్యంగా టీచర్స్కి సంబంధించి ఇవాళ పిఆర్సీ కావచ్చు, గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం 317 ద్వారా టీచర్లందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో మనం చూసినాం. అదే పద్ధతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉన్నది. ఇవాళ పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవాళ సర్వీస్ని పూర్తిగా సమాజానికి అందించి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, అలాగే కనీసము ఉద్యోగులకి హెల్త్ సెక్యూరిటీ అనేది కూడా లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలే ఉద్యోగుల పట్ల. ఇవాళ ఒకటి టీచర్స్ అందరినీ కూడా మరొకసారి కోరేది ఏంటంటే, ఇవాళ ఏదైతే ప్రభుత్వం మీకు హామీలు ఇచ్చి మరిచిందో, ఇవాళ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కనీసం ఒక అభ్యర్థిని కూడా పెట్టుకునేటువంటి దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. మీరంతా కూడా దయచేసి ఆలోచన చేయాలి. మీ వైపున నిలబడి ప్రశ్నించే గొంతుకని పెద్దల సభకి పంపాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామని కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా హామీలనిచ్చి మరిచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 100కు 100% మీరు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇవాళ ఎవరు గెలిచినా అధికార పార్టీకి కొమ్ము కాస్తారు. ఒక భారతీయ జనతా పార్టీ గెలుస్తేనే మీ వైపున కొట్లాడతారు రేపు పెద్దల సభలో అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీరంతా కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరంతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. మీ గొంతుకగా పెద్దల సభలో రేపు ప్రశ్నించడానికి మీ వైపున నిలబడతారు, పోరాటం చేస్తారని మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండెపోయిన బొమ్మయ్య, మూకిరి రాజు, దాసరి శ్రీనివాస్, ఆకుల కుమార్, ఐలవేని అనిల్, లింగం నాయక్, వేణుగోపాలరావు, ముత్యాల బాలయ్య, బద్రి, దేవేందర్, బండారి శ్యామ్, మనోహర్, నాగేందర్, లక్ష్మణ్, మదరబోయిన రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలని ఏఐఎఫ్టియు గౌరవ అధ్యక్షులు విమలక్క పిలుపునిచ్చారు. గోదావరికనిలో మార్కండేయ కాలనీలోని రాజలక్ష్మి గార్డెన్లో ఆదివారం ఏఐఎఫ్టియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐఎఫ్టియు గౌరవ అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క నేతృత్వం వహించారు. సమావేశానికి ముందుగా గోదావరికని చౌరస్తా నుండి కొమరయ్య సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విమలక్క సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను శాసనం చేస్తూ ప్రజలకు, కార్మికులకు సతమతం చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థలో పెరిగిన రాజకీయ జోక్యంతో సంస్థ ఆర్థికంగా దోపిడీకి గురవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయల ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, కార్మిక వర్గానికి అండగా నిలబడటానికి ఏఐఎఫ్టియు పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. కార్మిక వర్గం కూడా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సింగరేణి ప్రాంతానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పెట్టడం అనేటువంటిది జరిగింది. అనేక సంవత్సరాలుగా కార్మికోద్యమాలు, ఈ కార్మికోద్యమాలలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎంతో మంది అమరుల త్యాగం, ఇక్కడ అనేకంగా జరిగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలు, మళ్ళీ వాటిపై
ఇవాళ కొత్తగా చెప్పుకునేది కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని పోరాటాలు జరిగాయో, ఎంత నిర్బంధం కొనసాగిందో మనందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఆఖరికి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి పాలక వర్గాల యొక్క ప్రయత్నాలు, వాటిని తిప్పికొట్టడానికి జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మన ముందున్నాయి. ఇవాళ సింగరేణి వాళ్ళ మొత్తంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చి ప్రజల జీవితాలను రోడ్డున పడేసేటువంటి పరిస్థితిని పాలక వర్గాలు కొనసాగిస్తా ఉన్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిస్టు దాడులు ఇంకొక వైపు అడవి మీద ఆధారపడి అడవి బిడ్డలంతా కూడా ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, ఈ అడవి మాదే అని చేస్తున్నటువంటి పోరాటం కార్మికులు కేవలం కార్మికుల కోసమే పోరాడకుండా దేశంలో ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు మేము సైతం అంటూ కూడా అనేక సందర్భాలలో ముందుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చూపినటువంటి తెగువ మామూలుది కాదు. ఆనాడు మొత్తం కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితిలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక కీలక భూమిక సింగరేణి పోషించింది. మేము మొన్న వచ్చేటప్పుడు వెలుగులు రామగుండం నుంచి మొదలై ఇక్కడ వరకు కూడా ఒక వెలుగుల మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం కార్మికుల జీవితాలు మాత్రం చీకటిమయమైపోయి ప్రపంచానికి వెలుగునిస్తూ వాళ్ళ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నాయి. ఇవాళ పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ కుట్రని భగ్నం చేస్తూ కార్మికుల పక్షాన కాకుండా, ప్రజల పక్షాన కాకుండా, ఆదివాసుల పక్షాన కాకుండా కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. అనంతరం విమలక్క గేయాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బాధ్యులు మాతంగి రాయమల్లు, కె లక్ష్మీనారాయణ, సామ అనసూయ, నాగయ్య, భగవంత్ రెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ కులగణన చేపట్టడం, ఎస్సీ వర్గీకరణ దిశగా అడుగులు వేయటం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తూ కులగణనను కూడా తప్పుపడుతున్నాయని అన్నారు.
ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా సాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేసుకుంటూ పోతున్నారు. దాంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల అప్పును, తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను ఇవాళ ఒక్కొక్కటి కూడా నెమ్మదిగా ముందుకు తీసుకుపోతుండ్రు. వాళ్ళ అప్పులు కట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అన్నింటి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాల మంత్రులతో, కేబినెట్తో మంత్రులతో మాట్లాడుతూ అటు మహేష్ కుమార్ గౌడ్ కానీ, ఇటు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా కానీ, ప్రతి ఒక్కరు కూడా కానీ కేంద్ర మంత్రులందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా ఎప్పటికప్పుడు అడగడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రతిపక్ష నాయకుడు 14 నెలలు అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గారు మరి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల పక్షాన మంచిగున్నాయని గమనించి దాన్ని నేను అసెంబ్లీకి పోతే ఒప్పుకోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద పేరు వస్తుందని చెప్పేసి ఆయన ముఖం సాటుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారు. దీన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తుండ్రు. ఇలా బ్రిటిషర్ 1931 పెట్టినటువంటి ఈ కులాల లెక్కింపు అయితే ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇవాళ ప్రతి గ్రామానికి పోయి వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది లెక్కలు తీయడం జరుగుతుంది. దీన్ని భారతదేశంలో 29 రాష్ట్రాలలో చేయనటువంటి పని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు. ఇదంతా కూడా ప్రజలు హర్షిస్తుంటే మన వాళ్ళంతా కూడా ఇది తప్పు చేసింది, ఇది అది చేసింది, ఇది చేసింది అని అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తుండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ లెక్కలు చేసేది కాదు. గోదావరికని తిలక్ నగర్ లో కలీం అనే యువకుడిపై వరుసకు సోదరులు తల్వార్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో కలీం మెడపై తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలీం సమీప బంధువుల ఆస్తి విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న గోదావరికని 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు లక్కారం గ్రామ పంచాయతీ భవనం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని క్లబ్ ప్రధాన కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కంటి చూపు లోపాలున్న వారికి డాక్టర్లచే పరీక్ష చేయించి వారిలో మోతిబిందు ఉన్న వారికి గుర్తించి ఆపరేషన్ అవసరమైన వారిని వెంటనే రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ కరీంనగర్కు తీసుకెళ్లి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయించబడుతుందని తెలిపారు. అలాగే ఆసుపత్రి నందు భోజనం వసతి, కంటి అద్దాలు, మందులు ఉచితంగా ఇవ్వబడునని తెలిపారు. 15 నుండి 20,000 రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ను పేదవారికి సహాయం చేయాలన్న సంకల్పంతో లయన్స్ క్లబ్ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో కేవలం 220 రూపాయలకు ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు. ముత్తారం మండల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కంటి ఆపరేషన్కి వచ్చేవారు తమ వెంట ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, మొబైల్ ఫోన్, బ్లాంకెట్ వెంట తీసుకొని రాగలరని, రక్త పరీక్షల నిమిత్తం 220 రూపాయలు తెచ్చుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మూలమూరి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ, క్లబ్ డైరెక్టర్ గంట వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రమౌళి, ఉపాధ్యక్షులు కళాధర్ రెడ్డి, శ్రీధర్, గ్రామ కార్యదర్శి దిలీప్, క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్, తాళ్లపల్లి చంద్రమౌళి, మాత శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అధ్యక్షతన ఆదివారం గోదావరికని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు
పూలమాలలు వేసి 14వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం, న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు జేవి రాజు విచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, భారత రాజ్యాంగానికి ప్రమాదం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారు ఐక్యంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాజ్యాంగం నీడలోనే అందరికీ రక్షణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శనిగరపు రామస్వామి, బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారిపల్లి రవికుమార్, నాయకులు పులిపాక కైలేష్, ఐటీయూసీ అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్, రమేష్, మేరోజుల శ్రీనివాస్, ఏకు శ్రీనివాస్, యాసర్ల శ్రీనివాస్, ఈదునూరి రమేష్, డాక్టర్ కొండ్రదాస్, వెంకటస్వామి, కాసిపేట్ వెంకటేశ్వర్లు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని లేకుండా చేద్దామని చూస్తూ ఉన్నారు కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకొని ఇవాళ రాజ్యాంగాన్ని జ్ఞానమాలను పెంపొందించుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కనుక మరి జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని మన రాజ్యాంగాన్ని అమలుపరచుకోవడం కోసం, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం ఉమ్మడిగా ఉండి కొట్లాడవలసింది ఉంది. అదేవిధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నదన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక్క సంవత్సరంలోనే పబ్లిక్ సర్వీస్ ద్వారా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్విరామంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. ఎనిమిదవ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. సింగరేణి సంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలి. ఏఐఎఫ్టియు గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపు. ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుంది. ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ వెల్లడి. గోదావరి కని తిలక్ నగర్లో కరీం అనే యువకుడిపై కత్తులతో దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPI న్యూస్.